వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు బెట్టింగ్ యాప్స్ పైన విపరీతంగా పోరాటం చేస్తున్నాడు. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్. ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ వేసుకున్నాడు. రానాని, విజయ్ దేవరకొండని, మంచు లక్ష్మిని, ప్రకాష్ రాజ్ని ఎవరిని వదలలేదు. ఈ చిన్న చిన్న యూట్యూబర్స్ వాళ్ళని కూడా వేసుకున్నాడు. సర్లే వీళ్ళందరూ అయిపోయారు అనుకుంటే అలీ దగ్గరికి వచ్చారు. అలీ దగ్గరకు వచ్చి బూతులు అయితే మాట్లాడలేదు, కానీ ఆయన ఏ విధంగా ఎన్ని క్వశ్చన్స్ చేయాలో అన్ని క్వశ్చన్స్ చేశారు. అదంతా పక్కన పెడితే బిర్యానీ అని పేరు చెప్పి మీరు బాగా డబ్బులు సంపాదించారు, మంచి చేస్తున్నారు అని చెప్పి మీరు ప్రజలని మోసం చేస్తున్నారు అని ఆ వీడియోలో అన్వేష్ అన్నాడు. మోసం ఏంటి, బిర్యానీ ఏంటి, మోసం ఏంటి? ఓకే, వీడు చేసేది పోరాటం అన్నావు కదా, అక్కడే సగం పోయింది. వీడి పోరాటం చేయడం ఏంటి, వీడి మొహం. వీడు ఆ బెట్టింగ్ యాప్ అనే దాని మీద ఇప్పుడు ఎప్పుడైతే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారో దాన్ని ఆసరాగా తీసుకొని ఫెమిలియర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మన యూట్యూబ్లలో వాళ్ళందరి ఫాలోయింగ్స్ని తగ్గించి వీడి ఫాలోయింగ్ పెంచుకుందామన్న కకృతితో ముందుకెళ్తున్నాడు. అలా ఎందుకు అనాలి? అలాగే అనుకోవాలి. అలా ఏం లేదు, ఆయన జెన్యున్గా పోరాటం చేశాడు. ఓకే, నీకు సబ్స్క్రైబర్స్ కావాలి, అది వేరే విషయం. నువ్వు వీడియోస్ చేసి వాళ్ళందరినీ బ్యాడ్ చేసి తెచ్చుకున్నావు, అది వేరే విషయం. కానీ ఆయన బెట్టింగ్ యాప్స్ మీద ఇంత హడావిడి చేయడం వల్ల చాలా మందికి తెలిసింది కదా, చాలా ఎక్కువ మందికి తెలిసింది. ఈవెన్ ఓకే బెట్టింగ్ యాప్స్ జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలియదు. యాక్చువల్గా ఏంటంటే సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అందరినీ పట్టుకుందాం అనుకున్నారు. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో వీళ్ళ అడ్రస్లు ఒక్కొక్కటిది కనుక్కోవడం చాలా ఇబ్బంది వేసింది. సో అన్వేష్ హెల్ప్ తీసుకున్నాడు. వాడు అందరి డీటెయిల్స్ అడ్రస్లతో సహా ఇచ్చాడు. అంటే కొంచెం తెలిసి ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ టు ఇన్ఫ్లుయెన్సర్స్ ఓకే ఇచ్చి ఎప్పుడైతే సజ్జనార్ గారు ఇంట్లో మాట్లాడాడో దాన్ని అడ్డంగా పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని నేను పోలీసులకి హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళు నా సలహాలు తీసుకుంటున్నారని పోర్ట్రే చేసి వీళ్ళందరినీ బ్యాడ్ చేసి వాళ్ళ ఫేమస్ పర్సనాలిటీస్ అందరి ఫాలోయింగ్ని తగ్గించి తెలుగులో నా ఫాలోయింగ్ మాత్రమే పెంచుకోవాలన్న దురుద్దేశంతో ముందుకెళ్తున్న ఒక అడ్డగాడిద వీడు. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు చెప్తాను. నేను ఈ ఒక్క మాటను యాక్సెప్ట్ చేయను. వాళ్ళని డిగ్రేడ్ చెయ్యాలి అంటే ఇంకేదో ఆయన చెప్పలేదు. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆల్రెడీ యూట్యూబ్లో చేశారు, చేసిన దాని మీద ఈయన వీడియో పెట్టారు, కానీ ఇంకేం చేయలేగా అందులో డిగ్రేడ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అలీ గారిని టార్గెట్ చేయడం నెంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ నుంచే మొదలు పెడదాం, చివరి వీడియో నుంచే వెనక్కి వెళ్దాం. అలీ గారిని టార్గెట్ చేయడం, ఇస్తాన్బుల్ వెళ్ళి ఇప్పుడు అలీ గారిని టార్గెట్ చేయాలి అంటే నీకు ఆ టైప్ వెయిటేజ్ ఉండాలి బ్యాక్గ్రౌండ్లో. ఇస్తాన్బుల్ వెళ్ళి నేను బూతులు మాట్లాడినని ఖురాన్ మీద ఒట్టు పెట్టేసి ఒక క్యాప్ పెట్టుకొని నువ్వు వీడియో చేసావు, ఆ బరువు ఉండాలి అని. దీంట్లో నీకు ఉన్న 2 అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి ఆల్రెడీ ఇమ్రాన్ని పాకిస్తానీ అన్నందుకు ఆ వర్గం అంతా నీ మీద చాలా కోపంగా ఉంది. సో వాళ్ళని మంచి చేసుకోవాలంటే నువ్వు ఇంకొక అతన్ని చెడు చేసి చూపించి సేమ్ అదే సామాజిక వర్గానికి చెందినత్వాన్ని చెడు చేసి చూపించి నేను మంచి అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఈ కంప్లీట్ స్టోరీలో నీకు దొరికిన క్యారెక్టర్ అలీని నువ్వు ఎలా టార్గెట్ చేసావు అంటే బెట్టింగ్ యాప్ అని చెప్పేసి. ఎప్పుడు టార్గెట్ చేసావు? నిన్న. డన్. ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ మీద చాలామందికి నోటీసులు వెళ్ళాయి. చాలామంది కూడా గతంలో చేశామండి, మాకు తెలియదు అది తప్పని. సరే, అది తప్పని తెలిసాక మేము చేయడం మానేసాము, ఇప్పుడు చేసిన దానికి కూడా మేము క్షమాపణలు చెప్తున్నాం, ఇక మీదట మేము చెయ్యం అనే క్లారిటీ కూడా అందరూ ఇచ్చేశారు. దాని ద్వారా మేము సంపాదించిన డబ్బుని కూడా మేము తిరిగి ఇచ్చేస్తామండి, లేకపోతే వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి లేదా మీకే ఇస్తాం, అంతకుమించి మాకే పాపం సొమ్మొద్దు, మా వల్ల మేము ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే మేము కూడా చింతిస్తున్నాం, సరే మీరేమైనా యాక్షన్ తీసుకుని మేము సహకరిస్తామని కూడా చెప్పారు. ఎప్పుడైతే తర్వాత మెట్రో మీద బెట్టింగ్ యాప్ తిరిగిందో అప్పుడు మళ్ళీ చాలా మంది ఏమడిగారు అంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు, మరి దీన్ని ఏమంటారు, మెట్రో ఆపేస్తారా, సీజ్ చేస్తారా, లేక గవర్నమెంట్లో ఏమన్నా చేస్తారా, ఏం చేస్తారనగానే వెంటనే ఇది ఏ టర్న్ తీసుకుంది అంటే వీళ్ళందరినీ సాక్షులుగా పరిగణింపారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళందరినీ, ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్సే దోషులు అన్న వాళ్ళని సాక్షుల్ని చేశారు. మెయిన్ దోషులు కంపెనీస్ పెట్టిన వాళ్ళే సిట్ వేసి వాళ్ళందరినీ లాగి తంతాము అని చెప్పారు. అంతవరకు బాగుంది. ఇప్పుడు అన్వేష్ గాడు వీడేం చేశాడు,
అలీని టార్గెట్ చేయడం. అలీ ఎప్పుడు ప్రమోట్ చేశారు? జుబేదా. అలీ అంటే జుబేదా గారు తన వీడియోను ఆవిడ నాట్ ఓన్లీ జుబేదా, నాట్ ఓన్లీ ఇమ్రాన్, నాట్ ఓన్లీ హర్ష సాయి, వీళ్ళందరూ యూట్యూబ్ జర్నీస్ ప్రారంభించింది ఒకానొక టాలెంట్ని ఉద్దేశించి. హర్ష సాయి ఒక టాలెంట్, జుబేదా ఒక టాలెంట్, ఇంకొకరు ఇంకో టాలెంట్, ఇమ్రాన్ ఒక టాలెంట్, బయ్యా సన్నీ యాదవ్ ఒక టాలెంట్, ఈ అన్వేషణ గాడు ఒక టాలెంట్, ఎవరిది వాడు. వీళ్ళందరూ వాళ్ళ జర్నీలు స్టార్ట్ చేసిన తర్వాత జనాదరణ పొంది వాళ్ళకి బాగా ఫాలోవర్స్ వచ్చారు. చాలా ఫాలోవర్స్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి మా బట్టల షాప్ ప్రమోట్ చేయండి, మా నగల షాప్ ప్రమోట్ చేయండి, మా బ్యూటీ సెలూన్ ప్రమోట్ చేయండి, అలాగే మా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయండి. మీకు అర్థమైందా? బెట్టింగ్ యాప్స్ ద్వారానే వీళ్ళు యూట్యూబ్లోకి రాలా. వీళ్ళు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్స్ వీళ్ళ జీవితాల్లోకి వచ్చాయి. అప్పుడు జుబేదా దగ్గరకు వచ్చి ఏమడిగారు? ఇది చేస్తారా, ఇదా చేయొచ్చా? అరే ఆర్టిస్ట్ గారు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళందరూ చేశారు, ఓ ఇంతమంది చేశారు అయితే ఓకేలే. అలా అమాయకంగా చేశారు వాళ్ళు. అఫ్ కోర్స్ అమాయకంగానే చేశారు, అమాయకంగానే చేశారు. నేను నమ్మనండి. ఎందుకు అంటే ఎవడో చావాలి మేము బెట్టింగ్ యాప్ వల్ల వాళ్ళు చేశారా? ఎవడో చస్తాడని మైండ్ లో అయితే ఐడియా ఉంటుంది. ఎలా ఉంటది బెట్టింగ్ యాప్ వల్ల ఎలా చచ్చిపోతారు? అదేంటండి బెట్టింగ్ యాప్ వల్లనే ఎలా చచ్చిపోతారు? ఏ బేసిక్ నాలెడ్జ్? ఇప్పుడు అందులో డబ్బులు పెట్టి గేమ్ ఆడితే ఓకే, బేసిక్ గా ఎవరికైనా తెలిసేది. మా నాన్నని అడిగినా చెప్తారు ఏమని, ఇలాంటి బెట్టింగ్స్ లోని కాకపోతే కాయరాజక ఇలాంటి వాటిలోని మొదట 4-5 సార్లు మీకు డబ్బులు వస్తాయి, తరువాత నుంచి పోవడం స్టార్ట్ అవుతాయి. అది పేకాట్ అయినా ఇలాంటి ఏ వ్యసనాలైనా అంతే. ఆ విషయం అందరికీ తెలుసు. మరి వీళ్ళకి కూడా తెలిసే ఉంటుంది కదా, తెలియకుండా అయితే ఉండదు కదా. వాళ్ళు ఆడితే కదా వాళ్ళకి తెలుస్తుంది. ఇది ప్రమోటర్స్కి వాళ్ళు ఎప్పుడు వాడరు, వాళ్ళు ఆడి చెప్పేవాళ్ళు కాదు, ఆడినట్టుగా చెప్పేవాళ్ళు. ఏంటి విజ్ఞాన్ గారు ఇలా మాట్లాడుతున్నారు? స్పీకింగ్ మరి నిజం మాట్లాడితే ఇలాగే ఉంటది. లక్ష సబ్బు సమంత వాడి చెప్పదు, ఆడకపోయినా తెలుస్తుందండి ఇది మంచిది కాదని. ఇప్పుడు 6 వారాల వికసించే వంటి ఛాయ 60 ఏళ్ళుగా రాదని యామి గౌతమ్కి తెలుసు. మీకు అర్థమవుతుందా? తను వాడి చెప్పదు, అది వాడి చెప్పకపోయినా ఓకే, తను వాడదు. బెట్టింగ్ యాప్స్ వల్ల మాత్రం ఇలాంటివి జరుగుతాయని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి నిజంగా తెలియదు. అంటే అంతకు ముందు జరగలేదా ఆ వార్తలు? ఎప్పుడు వాళ్ళు వినలేదా? ఎప్పుడు 2023 నుంచి ఈ న్యూస్ ఎక్కువ వచ్చింది. 24లో చాలా అయ్యింది. అప్పుడు దీని మీద ఉక్కుపాదం మోపుదామని నిన్నగాక మొన్న ఇప్పుడు ఈ ఫిబ్రవరి మార్చిలో పెద్ద ఎత్తున చేస్తే ఓహో ఇలా జరుగుతుంది మాకు తెలియదండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని ఇప్పుడు వివరణలు ఇచ్చుకున్నారు. కానీ 2023కు ముందు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ అప్పుల వల్ల చనిపోయారు. ఎగ్జాక్ట్లీ. బట్ అప్పుడు మా వల్ల ఇది జరుగుతున్న వాళ్ళు నిజంగా మానేశారు. ఎలాగైతే మన ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ కాంట్రాక్ట్ తీసుకొని రమ్మీ సర్కిల్ది, తర్వాత ఓహో ఇది తప్పు అని తెలుసుకుంటే కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నారు. అది తప్పు అని తెలిస్తే వాళ్ళు నిజంగా రద్దు చేసుకున్నారు. తెలియనప్పుడు వాళ్ళు సరే అని ప్రమోట్ చేశారు. ఇప్పటివరకు ఇన్వాల్వ్ అయిన ఏ సెలబ్రిటీకి కూడా మేము ఒకరి చావు కారణం అవుతామని తెలియకుండా వాళ్ళు చేశారు. ఇది నిజంగా మేము ఒకరి చావు కారణం అవుతామని వాళ్ళకి తెలిస్తే ఆ పాపపు సొమ్ము మీరు 10 లక్షలు కాదు 10 కోట్లు ఇచ్చినా వీళ్ళు ఎవరు తీసుకోరు. ఇది ఓవరాల్గా జరిగింది. దీన్ని ఇప్పుడు వీడెలా వాడుకుంటున్నాడంటే ఇప్పుడు ఇతని యాంగిల్ చెప్దాం, మన అన్వేషణ యాంగిల్. అలీ గారు జుబేదా గారు చేసింది బినోమ్ యాప్ ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్. అది అప్పుడెప్పుడో కరెక్ట్ రంజాన్ సీజన్లో రేపు రంజాన్ అనగా ఒక రోజు ముందు వచ్చి అటాక్ చేశాడు. ఆ అటాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ఫస్ట్ బిర్యానీ నుంచి. వీళ్ళు ఏం చేశారంటే మహా అయితే 10 కిలోల చికెన్ ఇంత, 10 కిలోల రైస్ ఇంత అని దాన్ని క్యాలిక్యులేట్ చేసి మహా అయితే 10,000 అవుతుందండి ఈ బిర్యానీ పొట్లాలకి, రోడ్డు మీద వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి వీడియో తీసి పోస్ట్ చేస్తే వీళ్ళకి 50 లక్షల వ్యూస్ వచ్చాయి, దానివల్ల 5 లక్షల డబ్బులు వచ్చాయి. అంటే 10,000 ఖర్చు పెడితే వీళ్ళకి 4,90,000 వీళ్ళకి వస్తున్నాయి. మీ మీద ఇలా సంపాదించుకుంటున్నారని వీడు చెప్పాడు. డన్. ఇప్పుడు అన్వేషణ కూడా 30,000 ఖర్చు పెట్టి థాయిలాండ్ వెళ్ళి వస్తే వాడికి కూడా 3 లక్షలు వస్తాయి. అలా అని చెప్పేసి వాడు ఏమైనా పాపపు సొమ్ము దోచుకున్నట్ట? అన్వేషణ అక్కడ ఏం చెప్పాడంటే మీరు ఒక వీడియో చేసుకున్నారు, దీనికి ఒక 10,000 ఖర్చు పెట్టారు, మీకు యూట్యూబ్ నుంచి 5 లక్షలు వచ్చింది, అది ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ 5 లక్షలు డబ్బులు వచ్చిన తర్వాత కూడా అందులో కూడా బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ అనే పదాన్ని ప్రెసెంట్ ప్రపంచం నుంచి తీసేద్దాం. అసలు బెట్టింగ్ లేదు ఇక్కడ. సరే, అసలు బెట్టింగ్ అనేది ఎవడు కనిపెట్టలేదు, ఇప్పటివరకు లేదు.
ఇప్పుడు వీడు టార్గెట్ చేసింది కరెక్టా తప్ప? జుబేదా చేయడం తప్ప కరెక్టా? కానీ టాపిక్కే అది కదా. టాపిక్ అసలు బెట్టింగ్ లేదు. బెట్టింగ్ లేకపోతే ఆయన వీడియోని పట్టించుకోడు కదా. అదే చెప్తున్నామా, బెట్టింగ్ వాడు అది పట్టించుకోవడానికి కారణమే అది. ఎవరికి అర్థమై చావట్లా ఇప్పటికీ కూడా. ప్లేన్గా ఆలోచించు. అన్వేష్ అనేవాడు ఉన్నాడు, అలీ జుబేదా ఉంది, 10,000 పెట్టి వండారు, వీడియో తీశారు, 10 మందికి పంచారు, 5 లక్షలు వచ్చాయి. బెట్టింగ్ అనేది లేదు ఇక్కడ, వదిలేద్దాం. ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం కరెక్టా తప్ప? అలా చేయడం తప్పేం కాదు. తప్పేం కాదు కదా. మందికి ఫుడ్ పెట్టడం తప్పేం కాదు. డన్. నెక్స్ట్ 1000 కోట్లు సంపాదించావు నువ్వు ఒక చిన్న కమెడియన్వి అన్నిటి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దీంట్లో బెట్టింగ్ అనేది వీళ్ళ జీవితాలకి తర్వాత వచ్చాయి, యాక్సెప్ట్ దట్. అండ్ ఎప్పుడు వచ్చాయి? 3 ఏళ్ల క్రితం వచ్చాయి. ఇప్పుడు ఉక్కుపాదం మోపిన తర్వాత ఎవరు చెయ్యట్లా. గత 2 months నుంచి అలీ చేసిందా, జుబేదా చేసిందా? అది చూడాలి. నేను పాత వీడియోస్ అయితే చూడలేదు. గత 1-2 years నుంచి కూడా చేయలేదు. 3 years బ్యాక్ పినోమా యాప్ చేశారు. ఎప్పుడు 3 years తర్వాత ఇంకా లాస్ట్ 3 years లో ఒక్క వీడియో కూడా లేదా వాళ్ళది? చేయలా. అప్పుడు అది కూడా అది ఎప్పుడో చేశారు, చేయలా. నిన్న ఆలివ్ మిఠాయి స్వీట్ షాప్ని ప్రమోట్ చేశారు. అంతకుముందు ఇంకోటి. అలీ అండ్ జుబేదా కలిసి వెళ్ళి ఆలివ్ మిఠాయికి వెళ్ళారు. దట్ ఈస్ వాట్. చేయలా. ఆ విషయం అన్వేషకు కూడా తెలుసు. కరెక్ట్ రంజాన్కి ముందు గతంలో జరిగిన దాన్ని తవ్వి తీసి ఇప్పుడు చెప్పడంలో అర్థం ఏంటి? ఆల్రెడీ గవర్నమెంట్ నోటీసులు ఇచ్చాక, అందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో నువ్వు అలీని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి చెప్పు. అంటే రంజాన్ సీజన్ కాబట్టి ముస్లిమ్స్ వాళ్ళు అలా ఇప్పుడు దానికి ఇప్పుడు బెట్టింగ్ అని చెప్పడం వల్ల వీడు బెట్టింగ్ విషయంలో పోరాడుతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. విషయం ఏంటంటే వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేసి వీళ్ళందరినీ డీగ్రేడ్ చేసి వీడు మాత్రమే వాడిని ఇంక్రీజ్ చేసుకొని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు అలీ నిన్న కాక మొన్న కనుక నిజంగా బెట్టింగ్ ప్రమోట్ చేస్తే ఐ యాక్సెప్ట్ దిస్ వీడియో వాజ్ గుడ్ అండ్ జెన్యూన్. ఆల్రెడీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చాక అందరికీ వెళ్ళాయి. ఒకరిద్దరిని కూడా 9 ఏళ్ల క్రితం చేసిన ప్రకాష్ రాజ్ నుంచి 9 years లోపు అందరికీ వెళ్ళాయి నోటీసులు. జుబేదాకు కూడా వచ్చాయి, సావిత్రికి వచ్చాయి, అందరికీ వచ్చాయి. దే ఆర్ ఆల్ అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. ఈ టైంలోనే నువ్వు అలీని టార్గెట్ చేయడం వల్ల నీ ఉద్దేశం ఏంటి?